I love you. Hello friends, welcome back to Mini Jan. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ ఆఫ్ మినీ జాన్. బయట గ్రీనరీ చూస్తున్నారు కదా, చూడండి ఎంత బాగుందో. ఇలా గ్రీనరీ ఉంటే కనుక ఎంత ట్రావెల్ చేసినా టైమే తెలియదండి, అంత బాగుంటుంది. అండ్ ఈరోజు నా బ్లాగ్ వచ్చేసి అజ్రంలో ఏమేమి స్పెషల్స్ ఉంటే అవి చూపించబోతున్నాను. ఎవరు తీసినా, ఏ యూట్యూబర్ తీసినా, నేను తీసినా ఇంతకుముందు ఎప్పుడు బ్రాస్ ఐటమ్స్ ఒకటే చూపించేవాళ్ళము. ఎందుకంటే అజ్రం అనగానే ఫస్ట్ ఫేమస్ అదే కాబట్టి ఇత్తడి సామానం. అలాగే నేను కూడా 2 వీడియోస్ పోస్ట్ చేశాను ఆల్రెడీ. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఇత్తడి సామానం చూడాలని కాస్ట్తో సహా డీటెయిల్గా పోస్ట్ చేశాను. అది లింక్ ప్రొవైడ్ చేస్తానండి డిస్క్రిప్షన్లో. అండ్ ఈ వ్లాగ్ అయితే స్పెషల్గా అజ్రంలో ఎవరైనా బ్రాసే కదా తీసేది, అది కాకుండా ఇంకా ఉన్నాయి చూడడానికి. సో అవి చూపించబోతున్నాను ఈ వ్లాగ్లో. అండ్ మా అమ్మమ్మ గారు ఊరు కదా, చిన్నప్పటి నుంచి ఇక్కడే ఆడుకునే వాళ్ళం సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడల్లా. అండ్ ఇక్కడ ఈ ఊరు వస్తే మాత్రం నాకు చాలా మెమరీస్ గుర్తొస్తాయి. చిన్నప్పుడు ఆడుకున్నవి చాలా ఉంటాయి. అలాగే ఎవరికైనా అంతే కదా, అమ్మమ్మ గారు ఊరు అంటే చాలా స్పెషల్ ఉంటుంది. అండ్ అలాగే ఈ వ్లాగ్లో అయితే నేను అన్నీ చూపించబోతున్నాను. నా కోసం ఏం చేశారు చూపిస్తాను చూడు. నాటుకోడి మాంసమా, బాగుంది. నాకు ఒక 100 రకాలు చేసిన అందులో బిర్యానీ ఉంటే ఒక్క బిర్యానీనే తింటాను, అంత ఇష్టం నాకు బిర్యానీ అంటే. అందుకని నా కోసమని బిర్యానీ చేశారు అమ్మమ్మ. చాలా బాగా చేస్తారు, రైల్ బిర్యానీ చేశారు. అయిరా ఏం ఫ్లవర్స్ అయిరా అవి? బంతి పూలు. అమ్మమ్మ వాళ్ళ ఇంటి ముందు వెనకాల మొత్తం అన్ని పూల మొక్కలే ఉంటాయండి. ఈ ఏజ్లో కూడా ఆవిడ అంత ఓపిక్గా అన్ని పెంచుతారు. మ్యాంగో ట్రీకి ఎన్ని ఇయర్స్? 100 years పైన ఉంటాయి. 100 years పైన ఉందా ఈ చెట్టు? అబౌవ్ 100 years. ఓకే. ఇక్కడ ఉయ్యాలు వేసుకొని ఊగేవాళ్ళం మేము. ఇది పిల్లర్గా అంటారు, చిన్న ప్లేస్. ఇక్కడ బాగా ఆడుకునే వాళ్ళం చిన్నప్పుడు మేము. ఇది ఇంతకుముందు డూప్లెక్స్ కింద ఉండేది. ఇప్పుడు దీని మీద 7-8 మ్యారేజెస్ అయినాయి అంట, ఈ చిన్న అరుగు మీద. అంతా గ్రీనరీ ఉంటుంది, మీకు ఎటు చూసినా కొబ్బరి చెట్లు, మామిడి చెట్లు, అరటి చెట్లు. ఇప్పుడు శివాలయం గుడికి వెళ్తున్నామండి, అక్కడ కొన్ని ఫేమస్ ఉన్నాయి. సో అవి చూపించబోతున్నాను. ఇటు సైడ్ ఇల్లు ఉంది కదా, ఇంటికి రైట్ సైడ్లో ఏమో శివాలయముని, లెఫ్ట్ సైడ్లో తుమ్మాలమ్మ తల్లి గ్రామదేవత అజ్రంలో. సో 2 గుడులు ఉంటాయి అటు ఇటు. ఈ గుడిని చూడగానే నాకు ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటంటే, మేము చిన్నప్పుడు ఆడుకున్న దాక్కునే ఆటలండి. ఇక్కడ వచ్చి దాక్కునే వాళ్ళం గుళ్ళో. పైన ఋషులు ఉంటారు, వాటి వెనకాల ఇంకా ఎక్కడ పడితే అక్కడ దాక్కునే వాళ్ళం. అండ్ మా తాతయ్య ఏమో మా కోసం ఊరంతా నెతికేవారు బండి వేసుకొని, ఎక్కడ ఉన్నామా అని. ఎక్కడ కనిపించే వాళ్ళం కాదు. మొత్తం ఊరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడున్నా మేమే కనిపించేవాళ్ళం, అంతలా తిరిగేవాళ్ళం చిన్నప్పుడు. అండ్ ఈ గుడిలో ఏంటంటే జమ్మి చెట్టు ఉంటుందండి, దాని చుట్టూ 108 ప్రదక్షిణాలు చేస్తే కోరిక నెరవేరుతుందని అదొకటి ఫేమస్. అండ్ ఇంకొక ఫ్లవర్ ఉంటుందండి, అది కూడా నెక్స్ట్ చూపిస్తాను. పైన నాగేంద్ర స్వామి ఉంటాడు, లోపల పుష్పం. దీనికి నాగమల్లి అని పేరు వచ్చింది. చూసారు కదండి నాగమల్లి పువ్వులు. ఈ మధ్య ఎక్కువ కనిపించట్లే, చాలా రేర్ అయిపోయింది ఈ ఫ్లవర్స్ కూడా. అండ్ శివుడి గుడిలో ఎక్కువ ఉంటాయండి ఇవి, ఒకవేళ ఉన్నా కూడా. అండ్ చుట్టూ మనకి ఇలా ఫ్లవర్లా వచ్చి పైన ఇలా సర్పము ఉన్నట్టు ఉంటుంది షేపు. ఫ్లవర్ అన్నీ అలానే ఉంటాయండి. ఇదే వాటి చెట్టు.
అలాగే ఇది వచ్చి జమ్మి చెట్టు అండి, ఇందాక అన్నాను కదా. సో విజయదశమి రోజు, ప్రతి సంవత్సరం విజయదశమి రోజు ఇక్కడ చుట్టూ ప్రదక్షిణాలు చేసి పూజలు అన్నీ చేస్తారు. అండ్ మనకేమన్నా కోరికలు ఉంటే దాన్ని పేపర్ మీద రాసి చెట్టుకి పెడతారండి, కోరికలు నిలబెడతాయని. అలాగే ఇక్కడ ఫేమస్ కూడా అండి టెంపుల్లో ఈ చెట్టు కూడా. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి శివుడికి అభిషేకం చేస్తారు కదా, అక్కడి నుంచి బయటకు వచ్చే పాలు కానీ ఏవైతే అవి అన్నీ ఇటు వచ్చేస్తాయి. అండ్ శివాలయం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేసాము. ఈ పెద్ద పెంకుటిల్లు అండి మా తాతయ్య వాళ్ళ డాడీది. మొత్తం 15 రూమ్స్ ఉంటాయి. పూర్వం అయితే ఆవకాయలు పెట్టుకోవడానికి ఒక రూము, కిచెను, మిగతా ఒక్కొక్క బెడ్రూము, చిన్న చిన్న ఐటమ్స్కి ఒక రూము, స్టోర్ రూమ్ అన్నీ చాలా రూమ్స్ ఉండేవి. 15 రూమ్స్ అంటే. తర్వాత మా తాతయ్య వాళ్ళు మొత్తం 3 బ్రదర్స్, సో వాళ్ళందరూ డివైడ్ చేసుకున్నారు. సో బట్ ఫస్ట్ రూమ్ నుంచి లాస్ట్ రూమ్ వరకు మొత్తం లింక్ ఉంటుందండి. అన్ని డోర్స్ త్రూ వెళ్ళిపోవచ్చు ఇంట్లోనే. అండ్ మా మా అమ్మమ్మ వాళ్ళు అయితే ఫస్ట్ పెద్ద అయిన మా తాతయ్య ముగ్గురులోకి. సో ఫస్ట్ పార్ట్ వాళ్ళది. వెళ్ళొచ్చేసాము. రామాలయం అన్ని. హాయ్ హాయ్ బంగారం. హాయ్ హాయ్ మామ. మా అమ్మమ్మ అమ్మని చెప్పు. మా అమ్మమ్మ వాళ్ళ మమ్మీ. 5 జనరేషన్స్ మేము. ఇది ఒక బెడ్రూము. ఈ మంచం గురించి చెప్పండి తాతయ్య. ఇది 70 సంవత్సరాల క్రితం తయారు చేయించిన మంచం. ఇది రోజు గుడ్డు మంచం మా అత్తగారు తెచ్చుకున్నారు. ఇది మాకు ఇచ్చారు. ఓకే అప్పుడు డిజైన్ ఇది. ఓకే ఓకే. ఇక్కడ కూడా ఇట్లు కూడా పందిరి మంచం కింద మస్కిటో నెట్ అన్ని పెట్టుకుంటాం. ఇక్కడ నుంచి జాయింట్లు ఉండేవి. పందిరి మంచం అవి పాత అయిపోతుందో అవి కొంచెం తీసేయవలసి వచ్చింది. ఓకే ఓకే. బయట నా పెళ్ళయి 7 years పైన అయింది. మా అమ్మమ్మ చక్కగా దాచి పెట్టారు. ఇది పెళ్ళికి కొబ్బరికాయ మోసుకొని వస్తాం కదా చేతిలో, దాని మీద పెట్టిన డిజైన్ ఇది. ఇలా దాసారు గుర్తుగా. ఇక్కడ చూపించేది ఇప్పుడేమో రామాలయం టెంపుల్ అండి. ఇది కట్టి ఒక 4-5 years అయి ఉంటుంది. కొంచెం రీసెంట్గానే కట్టారు ఇది, అందుకే మొత్తం కొత్తగా ఉంటుంది అంతా. అండ్ మేము కొంచెం లేట్ అయింది వచ్చేసరికి, అందుకని లాక్ వేసి ఉంది. అందుకే లోపలికి గ్రిల్స్లో నేను చూపిస్తున్నానండి. అలాగే మీకు అక్కడ కనిపిస్తుంది కదా రోడ్ మీద ఇంకొక టెంపుల్, అది తుమ్మాలమ్మ తల్లి గ్రామదేవత అజ్జరంకి. అలాగే ఫేమస్ కూడానండి, జాతరలు అవి చేస్తూ ఉంటారు. అండ్ అమ్మవారిని చూసినా కూడా అంతే పవర్ఫుల్గా అనిపిస్తారు. ఊరు ఎంట్రన్స్ అండి ఇది. ఇక్కడి నుంచే స్టార్ట్ అజ్జరం అనేది. అండ్ అమ్మవారి టెంపుల్తోనే స్టార్ట్ అవుతుంది ఊరు కూడా. అమ్మవారి దగ్గరకు వచ్చి ఏమన్నా కోరుకున్నా అవి నిలబెడతాయని బాగా ఫేమస్ అండి ఇక్కడ. అలాగే ఎవ్రీ ఇయర్ జాతర జరుగుతుంది, చాలా గ్రాండ్గా చేస్తారు జాతరలు కూడా. అండ్ అమ్మవారిని చూస్తున్నారు కదా ఎంత పవర్ఫుల్గా కనిపిస్తున్నారో. ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటి నుంచి కూడా వెళ్ళే టైం కూడా అయిందండి నాది. సో అన్నీ ప్యాక్ చేసుకొని మేము స్టార్ట్ అయిపోయాము. అమ్మమ్మ వాళ్ళ ఇంటి నుంచి వెళ్ళాలంటే, వాళ్ళని వదిలి వెళ్ళాలంటే నిజంగా బాధ అనిపిస్తుంది. బట్ వెళ్ళాలి, తప్పదు. సో ఇంకొక మంచి బ్లాగ్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అంటిల్ లాస్ట్. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ